హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 6వ తారీఖు ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనము క్లియర్గా చూద్దాము. సో గైస్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు చూసేయండి. రానున్నటువంటి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుతుంది. హే గాయ్స్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గాయ్స్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్నవారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో మొదటిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు ఆమోద ముద్ర వేసిన రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉత్తరాఖండ్. చూద్దాం వివరాలు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తాత్కాలిక మంత్రివర్గం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వము నియమించిన కమిటీ సిఫారసుల ఆధారంగా రూపొందించిన ఈ బిల్లును ఫిబ్రవరి 6న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ బిల్లు ఆమోదం పొందితే మతపరమైన అనుబంధాలతో సంబంధం లేకుండా పౌరులకు చట్టాలను ప్రామాణికం చేసే లక్ష్యంతో ఏకీకృత పౌర స్మృతిని స్వీకరించిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్గా నిలుస్తుంది. మరి ఏం చేస్తుందండి ఈ కమిటీ సిఫారసులు ఏంటి అంటే, భార్యత్వము, బాల్య వివాహాలపై నిషేధం, వ్యక్తిగత చట్టాల్లో ఏకరూపకత కోసము భార్యత్వము, బాల్య వివాహాలపై సమగ్ర నిషేధాన్ని కమిటీ ప్రతిపాదించింది. ఉమ్మడి వివాహ వయస్సు, సమానత్వాన్ని స్థాపించడానికి మరియు అసమానతలను తొలగించడానికి అన్ని మతాలకు చెందిన బాలబాలికలకు స్థిరమైన వివాహ వయస్సు వాదిస్తుంది. విడాకులకు ఏకరీతి కారణాలు మరియు విధానాలు, విడాకులకు ఒకే విధమైన కారణాలు మరియు విధానాలను అమలు చేయడము, ప్రామాణిక న్యాయ ప్రక్రియలను ప్రోత్సహించడానికి కమిటీ సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి సెంట్రల్ రీసెర్చ్ ఇన్వార్డ్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి ప్రకృతి వైద్యశాలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, అస్సాం. వివరాలు చూద్దాం. కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రితో కలిసి దిబ్రూగఢ్లోని దిహింగ్ కామ్తీఘాట్లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్వార్డ్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి 100 పడకల ప్రకృతి వైద్యశాలకు శంకుస్థాపన చేశారు. ఆయుష్లో మార్గదర్శక శక్తి అయిన ఈ సంస్థ యోగా మరియు ప్రకృతి వైద్యం యొక్క సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మిళితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు 100 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాంతంలో సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో ఒక సంచలనాత్మక పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ పేరేంటి? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, జనరల్ అనిల్ చౌహాన్. వివరాలు చూద్దాం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పూణేలో జరిగిన డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ కలామ్ అండ్ కవచ్లో ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సమకాలిక జాతీయ భద్రతా వ్యూహాలతో మిళితం చేయడంతో ఒక ఘట్టాన్ని సూచిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో ఒక సంచలనాత్మక పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. వార్షిక ప్రపంచ సమావేశము, ప్రపంచ ప్రభుత్వ సదస్సు ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ హాజరు కానున్నారు. మరి సమావేశం నిర్వహించు దేశం ఏంటి? ప్రపంచ ప్రభుత్వాల సదస్సు అండి ఇది. ఓకేనా, వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్. ఎక్కడ? దుబాయ్లో.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న దుబాయ్లో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ ప్రభుత్వ సదస్సులో ప్రసంగించనున్నారు. ఇది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్కి అతని రెండవ ఆహ్వానాన్ని సూచిస్తుంది. 2018లో మొదటిసారిగా నిర్వహించారు. మరి ఒక సమ్మిట్ దుబాయ్లో జరిగేటువంటి వార్షిక ప్రపంచ సమావేశం. 2013 ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ నాయకులు, విధాన రూపకర్తలు మరియు నిపుణులను సమావేశపరిచింది. మరి ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ దుబాయ్ గ్లోబల్ స్టేజ్ ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ యొక్క సమావేశం మరి దుబాయ్లో ఒక మూల స్తంభమైన ఈవెంట్. ఇది ప్రపంచవ్యాప్తంగా పాల్గొనే వారిని ఆకర్షిస్తుంది. ఇది భారతదేశం మరియు యుఏఈ మధ్య పెరుగుతున్న దౌత్య సంబంధాలను నొక్కి చెబుతూ జనవరిలో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కు యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయద్ అల్ సన్యాల్ ఇటీవల హాజరు కావడము జరిగింది. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీకి స్మారక నివాళిగా గాంధీజీకి అంకితం చేయబడిన దేశంలోని మొట్టమొదటి బాపు టవర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బీహార్. బీహార్లోని పాట్నా నడిఒడ్డున జాతిపితగా పిలువబడేటువంటి మహాత్మా గాంధీకి స్మారక నివాళిగా ఒక కొత్త మైలురాయి ఆవిర్భవించింది. గార్ధానీ బాగ్లో ఉన్న బాపు టవర్ మహాత్మా గాంధీ యొక్క శాశ్వతమైన వారసత్వం మరియు ఆదర్శాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ టవర్ గాంధీకి అంకితం చేయబడిన దేశంలోనే మొట్టమొదటిది. ఇది బీహార్ యొక్క నిర్మాణ మరియు సాంస్కృతిక ప్రకృతి దృశ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, అహ్మద్ అవద్ బిన్ ముబారక్ ఇటీవల ఏ దేశ నూతన ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు? ఏ దేశానికండి నూతన ప్రధానిగా? ఆన్సర్ ఆప్షన్ ఏ, యెమెన్. వివరాలు చూద్దాం. యెమెన్ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ఒక ముఖ్యమైన చర్యలో విదేశాంగ మంత్రి అహ్మద్ అవద్ బిన్ ముబారక్ను దేశ కొత్త ప్రధానమంత్రిగా నియమించింది. యెమెన్లో పెరిగిన ఉద్రిక్తతలు మరియు భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నందున ఈ నియామకము క్లిష్టమైన సమయంలో వస్తుంది. పదవీ విరమణ చేసిన ప్రధానమంత్రి మైన్ అబ్దుల్ మాలిక్ సాయిద్ అధ్యక్ష నాయకత్వ మండలి చైర్మన్కు సలహాదారుగా నియమితులయ్యారు. ఇది దేశ రాజకీయ దృశ్యంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత సైన్యంలోని వ్యూహాత్మక చర్యలో భాగంగా కొత్త ఆర్మీ వైస్ చీఫ్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉపేంద్ర ద్వివేది. ఉపేంద్ర ద్వివేది. భారత సైన్యంలోని వ్యూహాత్మక చర్యలో లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కొత్త ఆర్మీ వైస్ చీఫ్గా నియమితులయ్యారు. ఇది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తుంది. లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచీంద్ర కుమార్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ఈ పాత్రలోకి అడుగుపెట్టినందున ఈ మార్పు అతుకులు లేని వారసత్వ ప్రణాళికలను సూచిస్తుంది. ఉదంపూర్లోని నాథన్ ఆర్మీ కమాండ్లో మరి కమాండ్గా బాధ్యతలైతే చేపట్టనున్నారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏ ప్రముఖ అథ్లెట్ను జీవితకాల సాఫల్యత పురస్కారంతో సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్స్ అండి, పిటి ఉషా. వివరాలు చూద్దాం. లెజెండరీ స్ప్రింటర్ మరియు భారత ఒలింపిక్ సంఘం ప్రస్తుత అధ్యక్షుడు పిటి ఉషాను ప్రతిష్టాత్మకమైన జీవితకాల సాఫల్యత పురస్కారంతో సత్కరించారు. భారతీయ అథ్లెటిక్స్కు ఆమె చేసిన అసాధారణ సేవలను గుర్తిస్తూ స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఢిల్లీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆమెకు ఈ పురస్కారాన్ని అందించారు. ఈ అవార్డు వేడుకకు రాజ్యసభ సభ్యుడు రాజీవ్ శుక్లా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అంటే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మరియు భారత మాజీ షూటర్ జస్పాల్ రాణా గౌరవ అతిథుల మధ్య హాజరు కావడాన్ని చూడవచ్చు. నెక్స్ట్, 2024 కేంద్ర ప్రభుత్వం నివేదిక ప్రకారం అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానము ఎంత? ఆప్షన్స్ అండి, 7వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి విస్పష్టమైన కీలక ప్రకటన చేసింది. ఏపీ అప్పుల్లో అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పులు, తలసరి ఆదాయం వృద్ధి రేటుపై ఎంపీలు సంజయ్ కాకా పాటిల్, సంతోష్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ తదితరులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో సమాధానం ఇచ్చారు. దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా
మరి ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉందని లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తమిళనాడు టాప్లో ఉందండి. తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, రాజస్థాన్. 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన నిబంధనలు క్రింది వాటిలో ఏవి? పేపర్ లీకేజెస్ జరుగుతున్నాయి కదండి, వాటిని దృష్టిలో ఉంచుకొని కొత్త చట్టం చేశారు. అన్ని సరైనవే చూద్దాం. నేరం నిరూపితమైతే గరిష్టంగా 10 ఏళ్ళు జైలు. ఆప్షన్ బి, ₹1,00,00,000 వరకు జరిమానా విధించనున్నారు. వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులు కూడా శిక్షార్హులే అంటూ పేర్కొన్నారు. వివరాలు చూద్దాం. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారి ఆట కట్టించడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానున్నది. ఇందులో భాగంగానే సోమవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. దీని క్రింద నేరం నిరూపితమైతే గరిష్టంగా 10 ఏళ్ళు జైలు, ₹1,00,00,000 వరకు జరిమానా విధించనున్నారు. మరి పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే ముఠాలనే కాక వారికి సహకరించిన ప్రభుత్వాధికారులు కూడా శిక్షార్హులే. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కీలకమైన పోటీ పరీక్షల్లో అవకతవకలు జరగడం, పరీక్షలు వాయిదా పడడం, సిన్సియర్గా చదివి పరీక్షలకు హాజరైన విద్యార్థులు నష్టపోవడము సర్వసాధారణమైనట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, దేశంలోనే మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టర్నల్ టెస్ట్ ఫెసిలిటీని నిర్మించి విజయవంతంగా పరీక్షించిన ఐఐటి పేరేంటి? ఆప్షన్ ఏ ఐఐటి కాన్పూర్. చూద్దాం వివరాలు. భారత గగనతల పరిశోధన, రక్షణ సామర్థ్యాల పెంపులో కీలక ముందడుగు పడింది. ఐఐటి కాన్పూర్ దేశంలోనే మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టర్నల్ టెస్ట్ ఫెసిలిటీని నిర్మించి విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష విజయంతో అధునాతన హైపర్సోనిక్ టెస్టింగ్ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ నిలిచింది. S2 అని పిలిచే ఈ సదుపాయానికి జిగర్ తాండా అనే మారు పేరు కూడా ఉన్నది. ఇది 3 నుంచి 10 కిలోమీటర్ల మధ్య విమాన వేగాన్ని ఉత్పత్తి చేయగలదు. వాహన గ్రహశకలాల ప్రవేశాన్ని, స్క్రామ్ జెట్ విమానాలు, బాలిస్టిక్ క్షిపణుల వాతావరణ ప్రవేశ సమయంలో ఉత్పన్నమయ్యే హైపర్సోనిక్ పరిస్థితులను ఇది కల్పిస్తుంది. మరి గగన్యాన్, RLV హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో సహా ఇస్రో డిఆర్డిఓలో కొనసాగుతున్న ఎన్నో మిషన్లకు ఇది ఎంతో సహాయపడుతున్నది. ఈ సౌకర్యం ఐఐటి కాన్పూర్లోని ఏరో డైనమిక్స్ ల్యాబ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. పరిశోధకులు ఇటీవల ఏ దేశంలో కొత్త జాతి మరియు 5 కొత్త జాతుల మిల్లీపెడెస్ను కనుగొన్నారు? మిల్లీపెడెస్. ఆప్షన్ బి అండి, ఆఫ్రికాలో. ఇటీవల వార్తల్లో కనిపించిన సిగ్నస్ X1 అంటే ఏమిటి? సిగ్నస్ X1. ఆప్షన్ బి అండి, బ్లాక్ హోల్ అండి. ఓకే, కృష్ణబిలం. ఇటీవల భారత ప్రభుత్వానికి చీఫ్ హైడ్రోగ్రాఫర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ బి అండి, లోచన్ సింగ్ పఠానియా. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ సి, అభినవ్ బింద్రా. IEDSS పథకాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 5 అధికారులను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది? ఆప్షన్ ఏ అండి, కర్ణాటక. ఇటీవల వార్తల్లో ఉన్న ట్రైకోగ్లోసమ్ అంటే ఏమిటి? ఆప్షన్ సి, ఫంగస్ యొక్క కొత్త జాతి. కామన్వెల్త్ అటార్నీస్ అండ్ సొలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ డి అండి, న్యూఢిల్లీ. ఇటీవల వార్తల్లో కనిపించిన రోటోరూవా సరస్సు ఏ దేశంలో ఉంది? రోటోరూవా. ఆప్షన్ బి, న్యూజిలాండ్. ఇటీవల పురుషుల జాతీయ అందుల T20 క్రికెట్లో ఏ రాష్ట్రం నగేష్ ట్రోఫీని గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కర్ణాటక. మహిళా FGM 2024 కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవం యొక్క థీమ్? ఆన్సర్ ఆప్షన్ సి, ఆమె వాయిస్ ఆమె భవిష్యత్తు. నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. గాంధీజీని తొలిసారిగా జాతిపిత అని పిలిచిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సుభాష్ చంద్రబోస్ గారు. ఈ క్రింద ఇవ్వబడిన వానిలో జవహర్లాల్ నెహ్రూకి గల బిరుదులేవో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 2 3 4. చాచాజీ, నవభారత అభివృద్ధి వాస్తుశిల్పి, నవభారత నిర్మాత, పండిట్జీ అనే బిరుదులు కలవు. క్రింది వానిలో సరికాని వాక్యం. పర్వతనేని వీరయ్యకు ఆంధ్ర తిలక్ అనే బిరుదు కలదు. సరోజినీ నాయుడుకు నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కలదు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే తప్పండి, రెండవది కరెక్ట్. క్రింద ఇవ్వబడిన వానిలో ఇండియన్ లింకన్ అనే బిరుదు ఎవరికి కలదో గుర్తించండి. ఇండియన్ లింకన్. ఆప్షన్ బి, లాల్ బహదూర్ శాస్త్రి. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? చూద్దాం. పటేల్కు సర్దార్ అనే బిరుదును గాంధీజీ ఇచ్చారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు ఆంధ్ర రత్న అనే బిరుదు కలదు. ఆప్షన్ డి 2 సరైనవి అండి.
క్రింద ఇవ్వబడిన బిరుదులు ఎవరికి చెందినవి? రెండవ అశోకుడు, దేవపుత్ర, సీజర్. ఎవరికండి? ఆప్షన్ బి కనిష్కునికి చెందినవి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాన్ని జతపరచండి. గుర్రం జాషువా, బుల్సు సాంబమూర్తి, చిత్తరంజన్ దాస్, కొండా వెంకటప్పయ్య. వీరికి గల బిరుదులు ఏంటి అనేది క్వశ్చన్ చూద్దాం. గుర్రం జాషువాకి ఆప్షన్ బి నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు కలదు. బులుసు సాంబమూర్తికి మహర్షి అనే బిరుదు కలదు. చిత్తరంజన్ దాస్కి ఆప్షన్ డి దేశబంధు, కొండా వెంకటప్పయ్యకి దేశభక్త అనే బిరుదు కలవు. క్రింద ఇవ్వబడిన వాళ్ళలో కోమర్రాజు లక్ష్మణరావుకు గల బిరుదులు ఏవో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ 1 మరియు 2. ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు, గ్రంథాల ఉద్యమ పితామహుడు అనే 2 బిరుదులు కలవు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో ఆంధ్ర నైటింగేల్ అనే బిరుదు ఎవరికి కలదో గుర్తించండి. ఆంధ్ర నైటింగేల్. ఆప్షన్ బి కళ్యాణం రఘురామయ్య. క్రింద ఇవ్వబడిన వానిలో రాయలసీమ పితామహుడు అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, కల్లూరి సుబ్బారావు గారికి కలదు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ 50,000 ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి. మరి 99 రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో. అన్ని చాప్టర్ల వారీగా ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈచ్ పేపర్ 150 మార్క్స్తో. 99 రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది, తీసుకోండి. మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొలది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? సో ఏపీ గ్రూప్ 2 కావచ్చు, ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు, నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సచివాలయం కావచ్చు, అన్నీ అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి తీసుకోండి. థ్యాంక్ యూ.